మరియు యూట్యూబ్ ఛానల్స్ వారికి, అలాగే ఇన్ని సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నాలో అడుగు వేస్తూ కలిసి ప్రయాణం చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన నాయకులు, కార్యకర్తలు అందరూకి కూడా శిరస్సు ఉంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కుమార్ రెడ్డితో రాజకీయంగా అయ్యా నేను వస్తాను, నేను నీతో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి నేను ఆయనతో ప్రయాణం చేయాలి. ఇది చాలా మందికి తెలుసో తెలియదనే సవివరంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు పెద్ద ఆయన మెట్టుకూరు వెంకటరెడ్డి పైన ఉన్నాడు చనిపోయి, మెట్టుకూరు చిరంజీవి రెడ్డి నాయన, ఆయన తీసుకొని ఈరోజు నా ఇంటికి వస్తే 40 లక్షల రూపాయల సూట్ కేసు తీసుకొని నా ఇంటికి ఇదే ప్రతాప్ రెడ్డి పిఆర్పీలో పోటీ చేసి వచ్చిన నాడు నేను చెప్పిన మాట, నువ్వు డబ్బుతో నన్ను కొల్లవు ప్రతాప్ అన్న, నువ్వు ఏదైనా కాంగ్రెస్ పార్టీయా లేదా తెలుగుదేశమా మంచి పార్టీలో తెచ్చుకున్న రోజు ఆలోచిస్తాము, నేనైతే అమ్ముడిపోయే వ్యక్తిని కాదు, నేను ఇష్టానికి ఎలక్షన్ చేస్తున్నాను అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి టౌన్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా నేను, ఆల్తూరు సతీష్ కుమార్ రెడ్డి మేమిద్దరం టౌన్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఇష్టానికి అయిపోయింది. తర్వాత కాలంలో రాజకీయాల నుంచి, ఎందుకంటే వ్యాపారాలు చేసాం, మేము నష్టపోయాం. మళ్ళీ పూణేలో నాకు ఇక్కడ క్యాజనెట్ ఇండస్ట్రీ ఉండింది, రుద్రపాడు దగ్గర ఫ్యాక్టరీ నడుపుకుంటా ఉన్నాం. ఆనాడు వచ్చిన దండా కృష్ణారెడ్డి గారు పూణేలో వర్క్ కాంట్రాక్టర్గా ఉన్నాడు, వర్క్ ఇస్తామని చెప్పి ఆల్తూరు సతీష్ రెడ్డి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. మేము దానికి సంబంధించింది కూడా పోయాం. తర్వాత నా చిన్ననాటి స్నేహితుడు సొంతం దండా కృష్ణారెడ్డి మేనల్లుడు, మేమిద్దరం కలిసి కూడా ఇదే దైవదైనం అదే సైట్లో మేమిద్దరం భాగస్తులు. ఈయనకి 5 వయసులు భాగం పెట్టి నేను డబ్బులు తీసుకుపోయి ఇచ్చి మధురెడ్డి మేము 14 కోట్ల రూపాయల వర్క్ని సాంబశివ కన్స్ట్రక్షన్స్ అజయ్ కుమార్ దండా కృష్ణారెడ్డి మాకు వర్క్ తీసిస్తే మేము వర్క్ తీసుకొని చేయడం కూడా ఆనాడు జరిగింది. మళ్ళా పూనాకి రోజమ్మ, జూపుడు ప్రభాకర్ రావు గారు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారు పూనాకు వచ్చారు. నేను పోలా ఆయనకి. ఇదే దండా కృష్ణారెడ్డి గారు నేను ఇప్పుడు రాను, సుకుమార్ వాళ్ళు ఉంటారు చేస్తారు నీకు అని చెప్తే మేము వచ్చి అల్లూరులో జెండా కట్టిన ఏకైక వ్యక్తులు ఎవరు అయ్యారంటే ఇదే కరేటి దైవాజనం మన్నెమాల సుకుమార్ రెడ్డి జెండా కట్టారు. ఆనాడు నేనేమిటి ఇక్కడ డబ్బులు తీసుకొని కోసం రాలా, నేను అనేక సంభాషణలు జరిగినాయి. అవన్నీ చెప్పుకుంటా పోతే ఒక 4 సినిమాలు తీయాల్సి వస్తుంది. అది వస్తుంది, ఆ సినిమా తీద్దాం కూడా, ఏం ఇబ్బంది లేదు. ఈ ఎపిసోడ్ నేను ఆగే. ఆ ప్రయాణంలో మేము వచ్చాం, కలిసి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ గారితో అభిమానంతో పార్టీలో పనిచేసాం, నిబద్ధతగానే పనిచేసాం. ప్రతాప్ రెడ్డి గెలుపు కోసం కీలకంగా పనిచేసాం. ఏం చేశామా చేయలేదా అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి గ్రామంలో కింద నుంచి పై దాకా ఉన్న కార్యకర్తని ఎవరిని అడిగినా చెప్తారు. 2వ ఎలక్షన్ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎలక్షన్ అయిపోయింది. నిన్ను అరెస్ట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి. నా నెత్తినేసుకొని కేసులన్నీ జైలుకు పోయి నిన్ను కాపాడింది వాస్తవమా కాదా? నేను అడిగేది ఒకటే, దానికోసం సస్పెండ్ చేయించావా? ఈరోజు పార్టీ క్రమశిక్షణ చర్యలకి వ్యతిరేకంగా పాల్పడుతున్నాడు, అందుకని సస్పెండ్ చేయించాడని చెప్పావు. మొన్న ఒకసారి చేయించావు, ఇప్పుడు ఒకసారి చేయించావు. ఎందుకంటే ఆడు సీఎంఓలో ఉండేటువంటి జగన్మోహన్ చుట్టూ ఉండేటువంటి అందరికీ బినామీ ఇతనే, కంప్లీట్ ఇతనే బినామీదారుడు వాళ్ళందరికీ. అందుకని ఇతను చెప్పిన మాట తడుస్తామని ప్రస్తుతం అక్కడ. ఓకే, పార్టీ అంటే క్రమశిక్షణ కమిటీ అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగి ఏమి తప్పు జరిగిందా అని అడిగి చేస్తారు. నాకు తెలిసి ఏ పార్టీ అయినా షోకాజ్ నోటీస్ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు, నువ్వు చెప్తే సస్పెండ్ చేశావు, సంతోషం, నాకు విముక్తి కలిగించావు. ఎందుకంటే భగవంతుడు నాకు నీతో ప్రయాణంలో 2వసారి ఎమ్మెల్యే అయిన వెంటనే నేను అసలు నీకు దూరంగా వెళ్ళిపోవాలా. ఎందుకంటే నేను ఫోటోలో వచ్చేది నీకు ఇష్టంలే, నేను ఫోటోలో కనపడేది నీకు ఇష్టంలే, మీడియాలో మాట్లాడేది నీకు ఇష్టంలే. ఎక్కడ సుకుమార్ రెడ్డి నాకు పోటీ అయిపోతాడో, ఎక్కడ నాకు ఎదిగిపోతాడో అది ఇప్పుడు కూడా అన్నం పెట్టిన పుడిదే మర్చిపోలా. విఘ్నతతోనే వ్యవహరించా, ప్రాణాలకు తెగించి పనిచేసాం,
విలువలతోనే పనిచేసాం. నువ్వు రూపాయి ఇస్తే ఆ రూపాయికి మాది 10 పైసలు జోడీ చేసి ఖర్చు పెట్టాను తప్పితే ఒక్క పైసా నీ దగ్గర కానీ, నీతో పనిచేసిన నాయకులు కానీ, లేదా పార్టీలో నాయకులు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఎక్కడైనా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి విలువలతోనే వ్యాపారం చేసి సంపాదించుకున్నామని భయంగా ఎక్కడైనా చెప్తున్నాము. ఈ విషయాన్ని నువ్వు పెట్టించి ముగ్గురు చేత పోస్టులు పెట్టిస్తున్నావు పాపం. ఆ ముగ్గురు ఎందుకంటే నువ్వు చెప్పింది చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే పప్పం గడుపుకోవాలి. ఒక ఆయన పప్పం ఉన్నాడ బెంగళూరు ఇరుక్కున్నాడు. ఎందుకంటే 8 కోట్లు పెట్టించున్నావు పెట్టుబడి, దానికోసం ఏమైనా చేయాలయన తప్పదు, ఆయన బతుకది. నేను ఎప్పుడు భయపడ్డా నీకు. నువ్వు తప్పు చేస్తే నిలదీసే చెప్పా. ఈరోజు బేదా మస్తాన్ రావు గారు నా ఇంటికి వచ్చిన ఎర్రరెడ్డి గోవింద్ రెడ్డి బతికే ఉన్నాడు. 5 కోట్ల రూపాయలు నాకు ఆఫర్ ఇచ్చారు. నేను అమ్ముడుకోలేదే ఆ రోజు సుకుమార్ తెలీదా డబ్బులు అమ్ముడుపోతే క్యారెక్టర్ ఏందనేది. నా నీతి విలువ నీకేది చెప్పుకున్నావు కదా అందరికీ, అమ్ముడుకోలేదు సుకుమార్ అని. 2014 15 జూలైలో విజయమాల్య హోటల్లో ఆనం రామనారాయణ రెడ్డి గారు, వేమిడి విజయభాస్కర్ రెడ్డి గారు, ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్ సిఇఓ ఇద్దరు కూర్చొని మంత్రి గారు ఆ రోజు నారాయణ గారు ఆధ్వర్యంలో 25 కోట్లకు నువ్వు బేరం చేసుకొని 15 కోట్ల రూపాయలు రామనాయుడు దగ్గర పెట్టుకొని నువ్వు పార్టీ మారేదానికి బెంగళూరు నుంచి అనంతపురం మీద నారాయణ గారి కారులో చంద్రబాబు ఇంట్లోకి పోతే నేను జూబిలీస్ కారు వేసుకొని వచ్చి నేను బయట నిలబడి నిన్ను వెనక్కి తీసుకొచ్చి వాస్తవా కాదా, నువ్వా పార్టీకి అమ్ముడిపోయింది సుకుమార్ రెడ్డి. ఇదే నేషనల్ హైవేలోకి నారాయణ గారు వస్తే నన్నే పంపించి నీ ఇంటికి తీసుకొచ్చావు. నేను ఒకటే చెప్పాను నాడు, జగదీష్ని చైర్మన్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం సార్, ఇది మారేది కుదరదని చెప్పి వెలిగిపెట్టాను. నా ఇంటికి నారాయణ గారు ఆనాడు ఎవరిని పంపించారో, 8 కోట్ల రూపాయల డబ్బులు ఆఫర్ ఇస్తే కూడా నేను అమ్ముడిపోయినా లేదో నీ అంతరాత్మ తెలుసు. ఎవిడెన్స్లు అన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ డబ్బే నీ పొలిటికల్ ఖర్చుకు ఆఫీస్కి పెట్టుకున్నాం. మిగతా ఖర్చులన్నీ మేము ఆర్థికంగా వ్యాపారాలు చేసి సంపాదించే డబ్బుల్లో నుంచి మా చేత ఖర్చు పెట్టించి నీ డబ్బులన్నీ డబ్బు కొట్టుకున్నాం. అన్నీ మాట్లాడుకుందాం చర్చా వేదిక మీద. ఎందుకు మాట్లాడుకుందామంటే గ్రాములు తోలిచ్చి డబ్బులు నీకు ఇచ్చిన దానికి నన్ను సస్పెండ్ చేయించావా, లేదా బ్రాందీ షాపుల దగ్గర టెండర్లలో 60 లక్షల రూపాయలు ఒక్కొక్క బార్ దగ్గర నుంచి 15 లక్షలు దౌర్జన్యంగా వసూలు చేసుకొని నిన్నేమైనా నేను భాగం అడిగాడని చెప్పి నన్ను సస్పెండ్ చేయించావా, లేదా నీ మున్సిపాలిటీలో కావల మున్సిపాలిటీలో నువ్వు ఏ విధంగా దొంగ బిల్లులు చేయించుకొని ఏ విధంగా ఈనాటి శ్రావణకు ఇప్పుడుండే కమిషనర్ని 2 కోట్ల రూపాయలు బిల్లులు చేయమన్నావు నువ్వు. గవర్నమెంట్ మీటింగ్లు పెట్టినటువంటి మీటింగ్లకి ఆయన పాపం చేసినట్టు లేడు. దానికోసమా నీ మీద సిబిసిఐడి ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాస్తావా? నీ సచీలత నిరూపించుకుంటావా? నేను బహిరంగ సమావేశిస్తున్నా. అప్పుడు నేను రాజకీయానికి శాశ్వతం తప్పుకుంటా. దీనికి ఆన్సర్ చెప్పకుండా నేను పెట్టింది నోడా లేఅవుట్ల గురించి సమస్య మీద వాస్తవం. ఎందుకు పెట్టావు? నువ్వు వస్తున్నావు 126 ఎకరాలు ఉంది కొట్టు పెట్టు అని ఎమ్మెల్యేని బెదిరిస్తున్నావు. వచ్చినప్పుడల్లా ప్రజెంట్ శాసనసభ్యులు బెదిరిస్తున్నావు. ఆయన ఉన్నది తీసుకుంటా పోతున్నాడు. ఎవడైనా సత్యహరిచంద్రులు నేను చెప్పలా. ఏం చెప్తున్నా? మా లేఅవుట్లో మా పొలానికి వచ్చే పారుదల కాలం ఉంది, చేంజ్ ఆఫ్ కెనాల్కి మాకు పర్మిషన్ ఏమని చెప్పి అన్నాడు. అడిగాం, ఫైల్స్ మూవ్ చేసాం. నువ్వు కానీయకుండా తొక్కి పెట్టావు. నువ్వు కప్పం గడుచుకున్న లేఅవుట్లో 3 కాలాలు ఉంటే నేను స్టేట్ చేసి పెట్టింది వాస్తవం. ఆక్రమించుకోదా కొందరు ఇబ్బంది వచ్చిన వాళ్ళ దగ్గర అందరికీ కప్పం గడుచుకుని సర్వనాశనం చేసే వ్యవస్థల్ని. దాని గురించి నేను మాట్లాడా. దానికి సమాధానం చెప్పకుండా నీ చెంచాల చేత సుక్కుబాయ్ కార్యకర్తలకి ఇప్పుడు చెప్తున్నా గర్వంగా రా, నువ్వు బహిరంగంగా రా, ప్రతి ఊరికి పోదాం. నేను ఏ ఊర్లో ఏ కార్యకర్తకి ఏం చేశానో పుస్తకాన్ని చూపిస్తా. లేదా నేను ఎవరికైనా కుటుంబాలు ఇబ్బంది పెట్టి దౌర్జన్యం చేసి అన్యాయం చేసి ఒక కుటుంబాన్ని నాశనం చేసి లేదా ఇంకొక న్యాయం చేసి లేదా ఎవరన్నా దోచుకుని ఉంటే అదేంటో నిరూపించాను. నేను సిద్ధం, ఆధారాలతో సహా వస్తా. నువ్వు
అక్కడ సంపాదించిన సీఎం జగన్మోహన్ అడ్డ పెట్టుకొని సంపాదించిన బినామీలకి నువ్వు కాపలాదారుడివి. నువ్వు అది నడుపుకుంటేది నేను కాదు, నేను ఎవరికి కాపలాదారుని కాదు. నా కష్టాజితం రియల్ ఎస్టేట్ చేయడం మేము తప్పని ఎవరైనా చెబితే మేము సిద్ధం. చెప్పాం. ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మంత్రి నారాయణ గారు ఇచ్చినటువంటి సజెషన్లు సూచనలు మనం రివ్యూలో కావచ్చు, స్థానిక శాసనసభ్యులు కావ్యాకి స్టార్ట్ చేసినటువంటి సూచనలు సలహాలు తీసుకొని బెటర్మెంట్ ట్యాక్సా పెనాల్టీయా ఏదో ఒక నిర్ణయం జీవో వస్తే జీవో ప్రకారం మేము అందరం కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పాం. ఇది పద్ధతి. అంతేగాని నీలాగా దౌర్జన్యాలు చేసి సంస్కృతి విష సంస్కృతి నాటింది కావుల్లో నువ్వే రామిడి ప్రతాప్ రెడ్డి. కావల ప్రజల కాడ దోచుకున్నది నువ్వే నేను చెప్తున్నా. అది చెప్పవు సమాధానం తిరిగి వచ్చి కుక్కలని చెప్పావు. ఖచ్చితంగా కుక్కలు విశ్వాసంగా పనిచేసినవి. నీకు దమ్ము ధైర్యం ఉంటే 5 మంది సస్పెండ్ చేయి. నన్ను ఒక్కడిని సస్పెండ్ చేసావు, సంతోషం. వాళ్ళెందుకు పాపం కాపాడుకో, వాళ్ళు కూడా. మేము కాదంటే కదా. నువ్వు మగోడు పోయి ఉంటే 5 సస్పెండ్ చేస్తుంటే నువ్వు నిజంగా నాయకుడివి, దేవుడు ఒప్పుకుంటుందని. కక్ష కట్టావు. ఎందుకంటే సుకుమార్ రెడ్డి అంటే భయం స్టార్ట్ అయింది నీ ఒంట్లో. ఎందుకా భయం? నిర్భయంగా ఉండు. జరిగింది, అయిపోయింది. కలిసి ప్రయాణం చేస్తాం, విడిపోయాం. మన నీ పని నువ్వు చేసి నా పని నేను చేసుకుంటున్నా. నేను కావ్యా కృష్ణారెడ్డి గారికి అంతకుముందు ఎలక్షన్ బిఫోర్ పోతుంటే బేదారావు చంద్రకి 150 కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ కోసం ట్రై చేస్తానని పోస్టులు పెట్టించావు సోషల్ మీడియాలో. ఒక వ్యక్తి క్యారెక్టర్ని ఏ విధంగా నువ్వు అసనం చేసి క్యారెక్టర్ని ఏ విధంగా సంపేస్తావనే దానికి సోషల్ మీడియా వేదికగా నువ్వు ఏ విధమైన భాష ఉపయోగించి పెట్టించేవో ఈ కావలి నియోజకవర్గంలో ప్రజెంట్ శాసనసభ్యులు బ్రహ్మాండంగా తెలుసు. అలాగే కావలిలోని ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చెప్పబల్లే నువ్వు చేసిన అరాచకాలు. నేను ఏ దైవ కార్యం చేసినా నేను సహాయం చేసినటువంటి వ్యక్తుల్ని అయ్యా దేవుడికి సహాయం చేస్తారండి చేయించుకున్నాను తప్పితే నీ మాదిరి చందాల దండి బ్రహ్మోత్సవాలు నేను చేయాల. నీ పుట్టినరోజులకి చందాలు అనుకొని నేను చేయించుకోవాలా. 11 ఏళ్ళు పుట్టినరోజు చేస్తే ప్రతి సంవత్సరం నా సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టి చేశా. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి నాకు విలువలేదనో నాకేం చేయలేదని ఎక్కడా చెప్పలే. ఈ రోజు కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి నాకు విలువించిన మాట వాస్తవం. నా చివరి జీవితం వరకు కూడా అతని ద్వారానే ప్రయాణం చేద్దాం. ఒక కుటుంబంలా కలిసిపోయాం, ఎదిగే మీ స్థాయికి. అల్లూరు బైఫర్కేషన్ అయితే అవకాశం వస్తే కలిపేమన్నా లేదా ఎమ్మెల్సీ మన మాట వాస్తవం. జరిగింది వాస్తవం. ఇది వాస్తవం. ఇది కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నువ్వు అవినీతి చేసింది ఏంటి కావిల్లో అందరికీ తెలుసు. గ్రావిల్లో ఏ విధంగా దోచుకున్నావు. సరే నన్ను సస్పెండ్ చేసావు. 1.5 సంవత్సరం భోగుల్లో గ్రావిలు తోలుచుకున్నావు. ఎవరిని పెట్టి తోలుచుకున్నావు నీకు తెలుసు. దళితుల్లో గ్రావిలు తోలుచుకున్నావు, అల్లూరులో తోలుచుకున్నావు. 2 నెలలు వాడుకున్నావు. నన్ను పక్క నుంచి లాక్కుని 2 నెలలు వాడిని అడ్డం పెట్టుకుని వాడుకున్నావు. కావుల్లోని ఏఎంసీ సన్నిధాన ప్రసాద్ అడ్డం పెట్టుకొని రూరల్లో ఉండే ఇసుక నుంచి తీసుకొచ్చి కలిపి ఏ విధంగా నువ్వు వ్యాపారం చేసి డబ్బులు దండుకున్నావో, నీకు కలెక్షన్ ఎవరు తెచ్చిచ్చారో, నీకు ఏ విధమైన బిరుదు వచ్చిందో వాస్తవాలా కాదా తెలుసుకో. నీతో నేను ప్రయాణం చేసినాడు ఎక్కడైనా డబ్బులకు సుకుమార్ రెడ్డి అమ్ముడు పోయాడని నువ్వు ఒక్కసారి నిరూపిస్తే నేను రాజకీయాలకు శాశ్వతంగా తప్పుకుంటా.